ముందుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు మనందరికీ తలలో నాలుకలాగా ఉండి మన నిర్మాణ రంగానికి స్థిరాస్తి రంగానికి గడచినటువంటి 2014-19 సంవత్సరంలో కూడా ఎన్నో రకాలుగా మన యొక్క నియమ నిబంధనల్లో కానివ్వండి వాటిని సులభతరం చేయడంలో కానివ్వండి ఎన్నో రకాలుగా ఆయన ఒక మంత్రిలా కాకుండా మనతో ఎన్నోసార్లు చర్చించి వారు తీసుకునేటువంటి నిర్ణయాలని లోపభూయిష్టాలు ఏమన్నా ఉన్నా కానీ సమయంతో సంబంధం లేకుండా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా మన సీనియర్ శాసనసభ్యులు అమరావతి నిర్మాణానికి కానీ పూలింగ్లో కానీ ఎంతో కష్టపడి రైతులను ఒప్పించి ఆ భూసేకరణ చేయడానికి ఎన్నో రకాల కష్టాలకు వచ్చినటువంటి మిత్రులు శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మనకి ఒక జిల్లా కలెక్టర్ గాను మరియు పంచాయతీరాజ్ కమిషనర్ గాను చేసి ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూర్ల రామాంజనేయులు గారికి, అదేవిధంగా సోదర సమానురాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి కాంక్షతో సామాజికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాధవి గారికి, అదేవిధంగా మిత్రుడు సోదరుడు అయినటువంటి యువకుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రాపర్టీ షో బ్రోచర్ రిలీజుకు సంబంధించింది పెట్టుకున్నాం. అయినప్పటికీ గుంటూరు నగరం అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువ సమయాన్ని దీనికే కేటాయిద్దాం. ప్రజాప్రతినిధులందరూ ఒకే చోట సమావేశమయ్యారు. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మన దగ్గరకు వచ్చారు, వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించారు. కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అవసరాలు, వాటి వలన నగర పౌరులకి నిర్మాణ రంగానికి స్థిరాస్తి రంగానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి. అందుకని చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను చేయాలని మన అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు మనం దీన్ని ప్రారంభించదలుచుకున్నాం. ముందుగా మన గుంటూరు నగరం అనేది 1866లో మున్సిపాలిటీగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఫస్ట్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మనకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1994లో కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినప్పటికీ ఆ రోజుకి 1987లో మనది 30.79 చదరపు కిలోమీటర్లతో గుంటూరు నగరం ఉంది. ఆ తర్వాత 2012లో 45.71 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం ఉంది. ఈ రోజున 141.52 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. కానీ మనకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా గుంటూరు నగరం అభివృద్ధి చెందట్లేదు అనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి విషయం. అది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం. ఇవాళ టోటల్గా 2011 సెన్సెస్ ప్రకారం కనుక తీసుకున్నట్టయితే 7,50,000 మంది రమారమి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఆసుపత్రి అవసరాలకు, విద్యా అవసరాలకు, వ్యాపార అవసరాలకు రమారమి 1,00,000కి పైబడి ప్రజలు వచ్చేళ్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సహజ అవసరాలు కూడా ఎన్నో ఉంటాయి. అదేవిధంగా 57 ఎలక్షన్ వార్డ్స్తో ఉంది. గుంటూరు మన విజయవాడకి సమీపంలోనే ఉన్నాం, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. కానీ నీటి కొరతతో ఎంతో ఇబ్బందిగా ఉంది. త్రాగునీరు లేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇవాళ 149 MLD వాటర్ రోజు వస్తున్నప్పటికీ గుంటూరు నగర ప్రజలకి సరిపోనటువంటి పరిస్థితి. గుంటూరు నగరం చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏమున్నాయి? చిల్లీస్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, వాటికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి. ఒకప్పుడు విద్యారంగానికి గొప్పగా బాసిల్లినటువంటి గుంటూరు ఇవాళ విద్యారంగం కాస్త వెనుకబడతా ఉంది. గుంటూరు చుట్టుపక్కల చూసుకుంటే పెద్దగా వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఏమీ లేవు. అదేవిధంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు గుంటూరు జిల్లాలో రాజధాని వచ్చింది. గుంటూరు నుంచి రాజధానికి సరైనటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా లేదు.
కనెక్టివిటీ కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని ప్రాధేయపడతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరుకి 2006 డిసెంబర్ 30న మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మాస్టర్ ప్లాన్లో ఆ రోజు ఎన్నో రేడియల్ రోడ్స్ని డెవలప్ చేయాలి, 40 ఫీట్ ఉన్నటువంటి 60 చేయాలి, 60 ఉన్న వాటిని 80 చేయాలి, 120 రోడ్డు రింగ్ రోడ్డు ఉంది, ఎక్కడైతే 120 లేదో దాన్ని కూడా గ్యాప్స్ ఫిల్ చేయాలి. ఇలాంటి ఆలోచనతో 2006 మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. కానీ మాస్టర్ ప్లాన్లో మనకి ఎంతవరకు పనులు జరిగినాయి ఈ 18 సంవత్సరాల్లో చూసుకుంటే, ఒకటి చుట్టుకుంట నుంచి లాల్పురం వెళ్ళేటువంటి రోడ్డు 80 అడుగుల రోడ్డు చేశారు 2014-19 ప్రభుత్వంలో. అదేవిధంగా నల్ల చెరువు రోడ్డుని 80 ఫీట్ చేశారు. పట్నం బజార్ నుంచి ఏటుకూరు రోడ్డు ఇంకా అస్పృష్టంగానే ఉంది. అలానే బీఆర్ స్టేడియం రోడ్డు చూసుకుంటే సంగడగుంట నుంచి 80 ఫీట్ చేశారు, కానీ బీఆర్ స్టేడియం నుంచి అక్కడ ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మసీదులు కానివ్వండి, దేవాలయాలు కానీ రోడ్డు మీద ఉంటున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా నందివెలుగు రోడ్డు 2014-19లో ఆర్ఓబి స్టార్ట్ చేశారు. అది పోస్టుల్లోనూ మధ్యంతరంలోనే ఆగిపోయింది. అది 100 అడుగులు వెడల్పు ఉన్నటువంటి రోడ్డు. బస్ స్టాండ్ నుంచి తెనాలి వెళ్ళాలన్నా, నేషనల్ హైవేకి వెళ్ళాలన్నా ఆ రోడ్డు ఎంతో అవసరం. కానీ ఆ రోడ్డు ఇవాళ 100 అడుగులు ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఎవరికి రాకపోకలకు కూడా సరిగ్గా ఉపయోగపడలేదు. అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మంత్రి గారు కూడా వచ్చి ఉంటారు. ఆటో నగర్ నుంచి నేషనల్ హైవే నుంచి దిగటం, నేషనల్ హైవే నుంచి దిగి యూటర్న్ తీసుకోవాలి, నేషనల్ హైవే ఎక్కాలన్నా యూటర్న్ తీసుకోవాలి. అంటే గుంటూరుకి రావాలన్నా పోవాలన్నా అక్కడ సరైనటువంటి నేషనల్ హైవేకి ఎక్కడానికి దిగడానికి సరైనటువంటి రహదారి లేదు, సరైనటువంటి కనెక్టివిటీ లేదు. అదేవిధంగా ఆటో నగర్ నుంచి గడ్డిపాడు నుంచి గుంటూరు వెస్ట్లోకి రావాలంటే వెస్ట్ దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ ఉంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అక్కడ బ్రిడ్జి అవసరం ఉంది, దాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా విజయవాడ వెళ్ళాలన్నా, అమరావతి వెళ్ళాలన్నా, మంగళగిరి వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఆ రోడ్డునే వాడవలసినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే గుంటూరు ఈస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పూర్తయింది. 2014-19లో థర్డ్ ఫేజ్ పాక్షికంగా పనులు జరిగినాయి, అది అంతే ఆగిపోయింది. ఇవాళ థర్డ్ ఫేజ్ వర్క్ జరగకపోవడం వలన సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ వెళ్ళాలన్నా, మంగళగిరి వెళ్ళాలన్నా గుంటూరు నగరంలోకి వచ్చిన తర్వాత వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే పలకలూరు రోడ్డు ఈ గడచిన ప్రభుత్వం 19-24 మధ్యలో 80 అడుగుల రోడ్డు చేస్తూ స్పెషల్ జీవో ఇచ్చి టెండర్లు కాల్ఫర్ చేశారు. కానీ రత్నగిరి కాలనీ వరకే రోడ్డుని వేసేసి అది ఆపడం జరిగింది. అంటే గుంటూరు నగరం నుంచి సరైనటువంటి రేడియల్ రోడ్స్ రేవకపోవడం వలన బయట అభివృద్ధి చెందట్లేదు. నగరం లోపలే జనసాంద్రత పెరుగుతూ ఉంది, నగరం లోపలే భూముల విలువలు పెరుగుతూ ఉన్నాయి. కొనుగోలుదారులకి అపార్ట్మెంట్లు కొనాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అదేవిధంగా గుంటూరు టౌన్లో హరిహరమల్ నుంచి గార్డెన్స్ వరకు లక్ష్మీపురం 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ అని 18 సంవత్సరాల క్రితం పెట్టారు. అక్కడ ఆల్రెడీ భూములు ఇచ్చేశారు చాలామంది, కానీ ఆ రోడ్డు డెవలప్ చేయలేదు. అలా చూసుకుంటే జిఎం టెలికాం నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ అట్లా 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 2006లో పెట్టినటువంటి మాస్టర్ ప్లాను ఇప్పటికీ ఇంప్లిమెంట్ అయింది. గుంటూరు ఈస్ట్ వైపున ఒక 3-4 రోడ్లు మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి, మిగతా రోడ్లు ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మన మంత్రి గారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని ఏదో కొత్తగా కడతారు, రీప్లేస్ చేస్తారు అంటున్నారు. చాలా సంతోషం. కానీ ఈస్ట్కి వెస్ట్కి కనెక్టివిటీస్ ఉంది గుంటూరులో రెండే. ఒకటి డొంక రోడ్లో ఉన్నటువంటి 3 వంతెనలు, 2 కంకరగుంట ఫ్లైఓవరు. ఎప్పుడైతే అది రీప్లేస్ చేశారో ఈ రేడియల్ రోడ్స్ కనుక డెవలప్ అవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వెళ్ళేవాళ్ళు ఎక్కువగా 1 టౌన్ 2 టౌన్ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాటినన్నింటి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అలానే గౌరవ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. వీటన్నిటి మీద దృష్టి పెట్టి నగర ప్రజల యొక్క ఇబ్బందుల్ని తీరుస్తారని, ఇవి బిల్డర్స్కి ఏంటి అని మీరు అనుకోవచ్చు, వీటిని మీరు అభివృద్ధి చేయటం వలన తప్పనిసరిగా అర్బనైజింగ్ పెరుగుతూ ఉంది. అర్బనైజింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇక్కడ టౌన్ మీద లోడ్ తగ్గుతుంది. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, నీటి వ్యవస్థ కానివ్వండి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇవాళ గుంటూరు నగరం ఇంత అభివృద్ధి చెందినా మంచినీటికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి గౌరవ ప్రతినిధులు ఈ విషయంలో తప్పనిసరిగా త్వరితగతిన ఆలోచిస్తారని అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా గోరెంట్ల నుంచి గొర్లవారిపాలెం వెళ్ళేటువంటి ఒక లింక్ రోడ్డు ఉంది, 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. అట్లాంటి రోడ్లు కనుక అభివృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని మా యొక్క సూచన అండి.
అదేవిధంగా గుంటూరు టౌన్లో నార్ల వెంకటేశ్వరరావు గారు అని ఆడిటోరియం ఒకటి ఉంది బృందావన్ గార్డెన్స్లో, ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన. అది 20 సంవత్సరాలు పైబడి నిర్మాణం జరుగుతూనే ఉంది. దగ్గర దగ్గర ఎకరం పైన ఉన్నటువంటి భూమిలో ఆ రోజు ఆ విధంగా చేయాలి అనేటువంటి ప్రణాళికలతో మొదలుపెట్టారు. కానీ ఈ రోజుకి ఆ కింద ఫోటోలో ఏదైతే ఉందో అలానే ఉంది. దాన్ని డెవలప్ చేసి పీపీపీ మోడ్లో ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. దయ ఉంచి నగర పెద్దలు దీన్ని కూడా పరిష్కరించాలని అభ్యర్థిస్తూ ఉన్నామండి. అట్లానే వాటర్ ప్రాబ్లం. ఇవాళ గుంటూరుకి 150 MLD వాటర్ వస్తుంది. ఒకటి జాగర్లమూడి నుంచి 25 to 30 MLD వస్తుంది. ఉండవల్ నుంచి 130 MLD ఆల్మోస్ట్ ఆల్ వస్తూ ఉంది. కానీ మంగళగిరిలో అంతకుముందు ఉన్నటువంటి పైప్ లైను పని చేయకపోవడం వలన ఇంకో 40 MLD వాటర్ రావాల్సింది కూడా ఆగిపోయింది. దానికి అధికారులను సంప్రదిస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, దానికి ఒక సపరేట్ ప్లాంట్ పెట్టాలి, ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అప్పుడు గోరెంట్ల ప్రాంతం కానీ, మెజ్జుడు విలేజెస్ కానీ, ఈ విద్యానగర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఈ ఏరియా అంతా కూడా నీటిని త్వరితగతిన ఇవ్వగలుగుతామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఉదాహరణకు గోరెంట్ల కొండపైన 7-8 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ కట్టారు. అది పూర్తిగా ఇంకా కాలేదు. దానికి ఎటువంటి కనెక్షన్స్ కూడా ఇవ్వలేదు. ఇవాళ గుంటూరు టౌన్లో చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి మంచినీళ్లు రాక, అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేక బిల్డర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను మిమ్మల్ని మరీ ప్రాధేయపడతా ఉన్నా, మనకు 30-35 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నదీ జలాలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గుంటూరు నగరానికి మంచి నీటి కొరత తీరుస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నా. అదేవిధంగా 2014-19లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 900 కోట్ల చిల్లర రమారమి శాంక్షన్ చేశారు. పాక్షికంగా పనులు చేశారు. ఆ రోజు రోడ్లన్నీ కూడా తవ్వి లైన్లు వేసేటప్పుడు ప్రజలందరూ సహకరించారు. కానీ ఈరోజు ఆ 900 కోట్ల రూపాయల పనులు నగర ప్రజలు ఎవరు కూడా ఉపయోగపెట్టుకునే విధంగా లేవు. కాబట్టి దయ ఉంచి ఈ అండర్ గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో ఈ సమస్యను కూడా పరిష్కరించాలని అభ్యర్థిస్తూ ఉన్నామండి. అదేవిధంగా గుంటూరు టౌన్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడా లేదండి. ఎంటర్టైన్మెంట్కి ప్లేసే లేదు. ఉన్న చిన్న పార్కులు కూడా ఆర్సీసీ జంగిల్స్గా మారిపోయినాయి. మనకు మానస్ సరోవరం అనే ఒకటి ఉందండి, 56 ఎకరాల దగ్గర. ఈ మధ్య అది వెళ్ళి డ్రోన్ ఫోటోలు అవి తీయడానికి వెళ్తే మొత్తం పాములతో నిండిపోయి ఉంది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా క్రాక్స్ వచ్చి పగిలిపోతూ ఉన్నాయి. అంటే ఉన్నటువంటి వనరులు, మనకు ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవట్లేదా ఏంటి అసలు ఈ సమస్య అనేది అర్థం కానటువంటి పరిస్థితి అండి. ఇలా గుంటూరు నగరంలో చాలా, అంటే జస్ట్ మీకు అడ్రస్ చేస్తున్నామండి, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. ఈ సమస్యలన్నిటి మీద గుంటూరు నగరాన్ని రాజధాని జిల్లా అయినటువంటి నగరం, దీనికి మీరు సహకరించి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నామండి. అదేవిధంగా స్ట్రీట్ వెండర్ లైసెన్సు నాకు తెలిసినంతవరకు గుంటూరు నగరంలో 9,000 నుంచి 10,000 దాకా ఉన్నట్లుగా సమాచారం. 9,000-10,000 మందికి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇచ్చారు. కోట్ల వ్యాపారం చేసే సంస్థల ముందున ఆ బళ్ళు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని చేయొద్దు అంటలేదు, వాళ్లకు ప్రత్యేకించి స్థలాలు కేటాయించమని అభ్యర్థిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైతే నగరంలో ప్రభుత్వానికి సంబంధించినయో వెడల్పాటి రోడ్లు ఉంటాయో అక్కడ ఈ స్ట్రీట్ వెండర్స్కి కానివ్వండి, ఈ ఫుడ్ నైట్ టైం ఫుడ్ వీటికి కానివ్వండి, మీరు వాళ్ళకి స్థలాలు కేటాయించాలని కొన్ని మాకు తెలిసినంతవరకు ప్రపోజ్ చేస్తాం. ఎక్కడెక్కడ వేకెంట్ సైట్స్ ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, అధికారుల దృష్టికి. మీరు తప్పనిసరిగా ఈ స్ట్రీట్ వెండర్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా మీరు చూస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నామండి. అట్లానే గుంటూరు నగరానికి రోజు రమారమి 1.5-2 లక్షల మంది జనం వస్తారండి. వీళ్ళు సహజ సిద్ధమైనటువంటి అవసరాలు, టాయిలెట్కి వెళ్ళాలన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటాయండి. గుంటూరు నగరం మొత్తం మీద కూడా 24 ప్లేసుల్లోనే టాయిలెట్స్ ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని రకరకాల కారణాల వల్ల పనిచేయట్లేదు. ఎందుకంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లాంటి వాళ్ళే నగరానికి రకరకాల అవసరాలతో వస్తారు. ఎవరి షాపులోకో ఎవరింట్లోకో వెళ్ళి అవసరాలు తీర్చుకోలేరు. కాబట్టి వాటిని కూడా కొన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య అండి. ఈ ట్రాఫిక్ అనేది కమర్షియల్ బిల్డింగ్స్ మీరు కనుక గమనించినట్టయితే కమర్షియల్ ప్లాన్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నారు, తర్వాత కింద కన్స్ట్రక్షన్ చేసేసి కింద కూడా వ్యాపారాలకు అద్దెలకు ఇచ్చుకుంటూ ఉన్నారు.
దానివల్ల నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య. ఎవరైనా మూమెంట్ వెళ్ళాలి వెహికల్ అంటే గుంటూరు టౌన్ నుంచి ఒకవేళ విజయవాడ వెళ్ళాలంటే గుంటూరు బృందావన్ గార్డెన్స్లో బయలుదేరి ఆటోనగర్కి వెళ్ళడానికి 35 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది. అదే ఆటోనగర్ నుంచి విజయవాడ వెళ్ళడానికి 15-20 నిమిషాల్లోనే వెళ్ళిపోగలుగుతున్నాం. కాబట్టి కొంచెం ఈ సమస్యను కూడా ఈ పార్కింగ్ లాట్స్, ఉదాహరణకి అరండలపేట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కానివ్వండి, అక్కడ జైలు ఉంది. ఆ జైలు లాంటి దాన్ని ఎక్కడికైనా దూరంగా పంపించి అక్కడ 4-5 ఎకరాలు వస్తుంది. ఏదన్నా ఎడిషనల్ ఫ్లోర్స్ లాగా వేసి పార్కింగ్ లాట్స్ చేయొచ్చా? ఉదాహరణకి మన ఎన్టీఆర్ స్టేడియమే ఉంది. ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ షాపులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటుంది, ఎక్కడా వెహికల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. దాని పక్కనే చాలా భూమి ఉంది, అక్కడైనా కనీసం ఈ పార్కింగ్ లాట్స్ అలాట్ చేస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఇది ఈ సమస్యని మీ ముందుకి ప్రత్యేకించి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటిదాకా సహజ సిద్ధంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఏదైతే గుంటూరు, విజయవాడ, అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మీరు ప్రతిపాదించారో, ఔటర్ రింగ్ రోడ్డుని గుంటూరు కార్పొరేషన్ని డివైడ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ వెళ్తా ఉంది పొత్తూరు దగ్గర. దానివలన అర్బనైజింగ్ కానివ్వండి, గుంటూరు కార్పొరేషన్కి ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు అంటే పేపర్లో చదివాం, అది ఎంతవరకు నిజాలో తెలియదు మాకు. కార్పొరేషన్ పెంచుతున్నాం పరిధిని అని చెప్పేసి, కోండ్రుపాడు వరకు పెంచుతున్నాం అది ఇది అని చెప్పేసి, ఇటు పేరేచర్ల వరకు పెంచుతున్నాం అనేటువంటి వార్తలు అయితే ఈ పత్రికల్లో చదివామండి. కాబట్టి ఈ పరిధిని గుంటూరు వైపు మాత్రం ఈ బౌండరీని పెంచితే బాగుంటుందని మా రియల్ ఎస్టేట్ సోదరులు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఈ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. సారీ అండి, ఈ విషయం బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది. మేమందరం కూడా మంత్రి గారి సూచనల మేరకు, మంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఏ నియమ నిబంధనలైనా సులభతరం చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం, మీరు పర్మిషన్ తీసుకొనే నిర్మాణాలు చేయండి, పర్మిషన్ తీసుకొనే లేఅవుట్లు వేయండి అని చెప్పారు. కానీ మేమందరం అలానే చేస్తున్నాం. కానీ వాళ్ళు చాలామంది పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారు, లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఏదైనా తెలిస్తే అధికారులు వెళ్తున్నారు, బోర్డు పెడుతున్నారు, లేదంటే తవ్వుతున్నారు, తర్వాత మళ్ళీ యథావిధిగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే, అసలు అనాథరైజ్డ్ లేఅవుట్ వేయకుండా, అంటే నాలా కన్వర్షన్ కాకుండా, ఎల్పీ నెంబర్ లేకుండా, రిజిస్ట్రేషన్ చట్టంలోనే రిజిస్టర్ కాకుండా ఒక చట్టాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఎవరైతే నిజాయితీ కలిగినటువంటి వ్యాపారం చేస్తున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది మా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఒక ఎకరం లేఅవుట్ వేస్తే వచ్చేది 2500-2600 గజాలు అఫీషియల్గా, అన్అఫీషియల్గా వేస్తే 3500 గజాలు వస్తుంది. దానివలన వీళ్ళ అధికారులను కూడా కొంతమందిని ప్రోత్సహించి ప్రలోభ పెట్టి అవినీతికి ఇలా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి ఈ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఎవరైతే వ్యాపారం చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా విఘాతం కలుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా మీరు ఒక చక్కని పరిష్కారం తెలియచేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నామండి. మేము ఇంకొకటి మీ ముందు చెప్పదలుచుకున్నామండి. మేము ప్రభుత్వాన్ని అడగటమే కాకుండా మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉంది. మాకు కూడా ఏదైనా ప్రభుత్వం ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మేము కూడా ప్రభుత్వం ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా బాబు ఏవి ప్లే చేయి. సరే పర్లేదు. మేము ఫస్ట్ 2014-19లో మా నారెడ్కో అసోసియేషన్ తరఫున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడే అమరావతి అభివృద్ధి కోసం మా విశాఖపట్నం నారెడ్కో 50 లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వటం, అదేవిధంగా కేరళ ఫ్లడ్స్కి ఒక 50 లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వటం, అదేవిధంగా తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని ఆ ప్రాంతాల్లో బిల్డింగ్స్ అవి కట్టడం, మేమే బిల్డింగ్స్ కట్టించి ఇవ్వటం. అంతకుముందు కామన్ స్టేట్లో కూడా ప్రకాశం జిల్లా రామాయపట్నం దగ్గర 110 ఇళ్ళు పైన కట్టించి ఇవ్వటం. ఇట్లా మేము మొట్టమొదటి నుంచి కూడా సామాజిక పరమైనటువంటి అంశాల్లో ఉన్నాం. అదేవిధంగా అక్టోబర్ 2, 2015 మన ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు మన ప్రాపర్టీ షో ఓపెనింగ్కి వచ్చిన రోజున గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఒక 18 లక్షల రూపాయలు మనం డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పులి శ్రీనివాస్ గారు అప్పుడు ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్నారు, ఇప్పుడు కమిషనర్గా ఉన్నారు. ఊరంటే గుంటూరు అని స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెడితే దానికి కూడా మనం ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగలక్ష్మి గారు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు, అప్పుడు కమిషనర్గా ఉన్నారు. కృష్ణ పుష్కరాలు అప్పుడు ఎవరైతే పిలిగ్రమ్స్ వస్తారో వాళ్ళకి భోజనాలు పెట్టడానికి
మనల్ని డొనేషన్ అడిగితే మనం ఆ రోజు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న విజయవాడ ఫ్లడ్స్కి కూడా ఒక 10 లక్షల రూపాయలు మనం మన బాధ్యతగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు డిఎస్పీ ఆఫీస్లో ఒక బిల్డింగు మనం 12 లక్షల రూపాయల ఖర్చుతో కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణనగర్ పార్క్ 5 లక్షల రూపాయలతో డెవలప్ చేయడం జరిగింది. మేము కూడా సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటాం. తప్పనిసరిగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఏదైనా సిఎస్ఆర్కు సంబంధించినవి కనుక చెప్పినట్టయితే మేము తప్పనిసరిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుంటూరు నగరాన్ని దయ ఉంచి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలని మరీ మంత్రి గారిని, మిగతా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి.